వైఎస్ఆర్ అచీవ్మెంట్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ప్రధానోత్సవంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందులో 4 అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయబోతా ఉన్నాం. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగువాడే గుండె ధైర్యానికి, మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూసినవి. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతువాదానికి, సాటి మనుషులకు చేస్తున్న సేవలకు, ఇలా పలు రంగాలలో విశిష్ట సేవలను అందిస్తా ఉన్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. ఈ అవార్డులు అందుకుంటున్న వారంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన హెరిటేజ్ను తమ భుజాల మీద మోసిన వారు. వీరంతా మన జాతి సంపద. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ 3 సంవత్సరాలలో సామాజిక న్యాయం సంపూర్ణంగా కూడా వర్ధిల్లింది అని కూడా తెలియజేయడానికి కూడా ఈ సందర్భంగా సంతోషపడతా ఉన్నా. ఈ అవార్డులు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు రెండు కూడా తెలియచేస్తూ గవర్నర్ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కూడా విన్నవిస్తా ఉన్నాను.